కర్మయోగి. కర్మయోగి అంటే కర్మతో యోగం అంటే అర్థం ఏమిటంటే పని తప్ప దాని తాలూకు ఫలితాన్ని తన అకౌంట్లో ఎవరైతే వేసుకోరో, ఇది నాదే అని వేసుకోరో అలాంటి వాళ్ళని మాత్రమే కర్మయోగి అంటాం. మరి నాకేమిటి అనేవాడిని యోగి అనం, మరి నీకేమిటి అనేవాడిని మాత్రమే యోగి అంటాం. అలాంటి నిష్కామ నిస్వార్థ కర్మయోగి. అది కాకుండా వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే భర్తృహరి చెప్తాడు, క్షీరేణాత్మగతోదకాయ హిగుణాదత్తాహ పురాతే అఖిలాహ అని. అంటే పాలకి ఒక గొప్ప సుగుణం ఉంటుందిట. అదేమిటంటే దానితో నామమాత్రం చెలిమి చేయటానికి వచ్చిన నీళ్ళకి సైతం తన ధర్మాన్నే ప్రసాదిస్తాయిట పాలు. అలాంటి పాలలాంటి మనసున్న మహాత్ములు మాకు గురుతుల్యులు. పాదపద్మాలకి శిరస్సు వంచి నఖ ధూళి కంటే వరకు వంగి నమస్కరించి, వాళ్ళని జ్ఞానవృద్ధులు అని రాదు, వాళ్ళని ఏమనాలంటే వయోధికులు లేదా జ్ఞానాధికులు అని తప్ప వయస్సు పేరుతో వాళ్ళని పిలవరాదు. జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం. సుకృతాత్ములు, రససిద్ధులు, ఇలాంటి మహాత్ములు, పరమాత్ముడు తనకిచ్చిన శక్తులన్నీ తిరిగి లోకక్షేమం కోసం ఉపయోగించే మహాత్ముల్ని మాత్రమే మనం కర్మయోగులు అంటాం. మనం అందరం తర్వాత జనరేషన్స్కి, తర్వాత తరాల వాళ్ళకి అందించవలసిన మహోత్కృష్టమైన జ్ఞాన సందేశం భగవద్గీత అయితే, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఎందుకు నా దేశం భగవద్గీత అన్నారంటే ఆ 4 మహద్వాక్యాలకి వివరణ ఉంది మిత్రులారా. ఊరికే అనేలేదు, ఈ దేశంలో పుట్టాం కాబట్టి అనేలేదు. ఈ దేశంలో పుట్టిన భగవద్గీత మంది కాబట్టి మనం ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి మనం భగవద్గీత గొప్పది 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 అనుకుంటే గొప్పది కాకపోవచ్చేమో. కానీ ఎవరు భగవద్గీత గొప్పదని మాట్లాడుతున్నారంటే ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇలాంటి వాళ్ళందరూ చెప్పిన మహద్వాక్యం ఏమిటో తెలుసా మిత్రులారా? భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్నారు ఆ మహాత్ములు. అందుకని భగవద్గీత గొప్పదా అంటే గొప్పది కాదు, గొప్పదనే పదం చాలా చిన్నది. భగవద్గీత సార్వజనీనమైన గ్రంథము. దీన్ని నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. ఇక్కడ దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి మీరు మీ బిడ్డలతో బలవంతంగా తీసుకురండి. ఇందాక మహాత్ములు అన్నారు భగవద్గీత అంటే, అసలు భగవద్గీత లోపలికి వెళ్లే ముందు నేను ఎప్పుడో ఒక విషయం ప్రస్తావిస్తుంటాను. మహాప్రస్థానం అనే మహాకావ్యానికి ముందు మాటగా ఒక మహానుభావుడు ఆ ముందు మాట రాశాడు, చలం అనే మహానుభావుడు. అది చదివిన తర్వాత ఇదేదో లోపల మహాద్భుతమైన ఆలోచన విధానం, లోపలికి మనం వెళ్ళబోతున్నాం, గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం అనేంత స్ఫూర్తి ఆ ముందు మాటకి ఎలా అయితే ఉందో, భగవద్గీతకి ముందు ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకుంటే మనం జీవితంలో ఇప్పటి వరకు భగవద్గీత చదవకపోతే మిస్ అయ్యామన్న విషయం తెలియాలి. శంకరాచార్య అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతప్రియేన మురారి సమర్చ క్రియతే యస్య యమేనన చర్చ. యముడు వీళ్ళ గురించి డిస్కస్ చేయట, సీరియస్గా ఆలోచించట, వాళ్ళని ఇబ్బంది పెట్టట. ఎవరినంటే భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకమైన గురుముఖత అధ్యయనం చేసిన వాడిని. ఇది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట భగవద్గీత చదివే ముందే ఇది మనకి అర్థం కాదురా, అది గుర్తుపెట్టుకోండి. అర్థం కాదు. మహోత్కృష్టమైన ప్రామాణిక గ్రంథాలకున్న లక్షణం ఏమిటంటే ముందు చదవగానే అర్థం కాదు, అయినా వదలరాదు, రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, 10వసారి చదవండి, అర్థం అయినట్టుగా అనిపిస్తుంది. 20 సార్లు చదవండి. రోజు చదవాలనే ఏమంటారు ఆసక్తి విపరీతంగా గోముఖ వ్యాఘ్రం లాంటిది ఇది. ఒక్కసారి లోపలికి వెళితే మిమ్మల్ని అసలు వదలదు. ఉత్తమ లక్ష్యాన్ని చేర్చేంత వరకు అది మీతోనే, మీ స్నేహితుల్లాగా, మీ అమ్మలాగా, మీ నాన్నలాగా, మీ గురువులాగా, మీ దైవంలాగా మీతోనే ఉంటుంది. అంతటి ప్రపంచంలో శక్తివంతమైన గ్రంథం, దైవ గ్రంథంగా పేర్గాంచిన గ్రంథం ఒక్క భగవద్గీత మాత్రమే మిత్రులారా. భగవతిని ప్రార్థిస్తూ అంతట అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని.
అంటే రసికుడు కానటువంటి వాడికి నా కవిత్వం వినిపించే దుర్గతి నా నుదుట రాయకు 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 అని. భగవద్గీత అనగానే అందులోనే ఉంది భగవంతుడు అని. భగవంతుడు సాక్షాత్తు భగవంతుడే, పరమాత్మే బోధించిన గీత అంటే పాడబడినది, అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పబడినది అని అర్థం. ఎవరికి? అర్జునుడికి. కేవలం అర్జునుడికి మాత్రమేనా? కాదు, అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉత్తమ లక్ష్యానికి చేర్చడం కోసం బోధించిన కర్తవ్య బోధ భగవద్గీత. సంక్షిప్తంగా మన బిడ్డలకి అందించవలసిన సందేశం ఏమిటంటే, ఆ పుస్తకం లోపలికి వెళ్లే ముందు వాళ్ళని అసలు బ్రెయిన్ వాష్ చేయండి. ముందు వాళ్ళకి కార్యోన్ముఖుల్ని చేసేట్టుగా దాని పట్ల ఆసక్తి రేకెత్తించండి.